ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులు ఒక విశేషమైన జాతకులని నేను గత ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక విశేషమైన రాశిగా ఈ కుంభరాశి వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ వ్యక్తిత్వంలో కానీ, వీళ్ళ బిహేవియర్లో కానీ, వీళ్ళ యొక్క ఆలోచన విధానంలో కానీ ఇతర రాశులతో పోల్చుకుంటే చాలా వరకు వీళ్ళతో ఒక వైవిధ్యంతో కూడుకుని ఉంటుంది. ఇది రాశిలోనే, రాశి చక్రంలోనే 11వ రాశి అవ్వటం. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి స్వతహాగానే దైవ బలం అనేది ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. స్వతహాగా అది పూర్వ పుణ్య కర్మమైనా అయి ఉండొచ్చు, లేకపోతే ప్రస్తుత జన్మలో చేసుకున్న మంచి కర్మలైనా అయి ఉండొచ్చు. ఏదో విధంగా వీళ్ళని ఎప్పుడూ కూడా ఏదో ఒక దైవిక శక్తి వీళ్ళని కాపాడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా, ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నా కూడా ఈ కుంభరాశి వాళ్ళని సడన్గా వచ్చి ఏదో ఒక రకమైన శక్తి మిమ్మల్ని కాపాడుతుంది, ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అది కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం లేకపోలేదు. ఇతరుల కన్నా కూడా, అంటే జనరల్గా ఈ రాశి వాళ్ళకి కొంచెం నీతి నిజాయితీలు ఎక్కువగా ఉంటాయి, మానవతా విలువలను ఎక్కువగా పాటిస్తారు. ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయాలని ఒక రకమైన తలంపుతో ఉంటారు. ఒక రకమైన సంఘానికి, సమాజానికి, జనులకి ఏదో ఒక రకమైన సేవ చేయాలని, ఏదో ఒక రకమైన మంచి చేయాలని, ఏదో ఒక రకంగా వాళ్ళని ఆదుకోవాలని, ఏదో ఒక రకంగా వాళ్ళకి చేయూతను అందించాలని ఈ కుంభరాశి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకనే చాలా సందర్భాల్లో వీళ్ళు తమకి స్తోమత లేకపోయినా సరే అనవసరపు హామీలు ఇవ్వటం, అనవసరంగా షూరిటీ సంతకాలు చేయటం, అంటే ఇతరులకి మంచి చేద్దామన్న ఉద్దేశంతో చేయటం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు చిక్కుల్లో కూడా ఇరుక్కోవడానికి, సమస్యల్లో ఇరుక్కోవడానికి, దానివల్ల మానసికంగా కృంగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల అయితే కుంభరాశి వాళ్ళు ఎంత నిస్వార్థంగా ఇతరులకి మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇతరుల వీళ్ళని వ్యతిరేకంగానే వాళ్ళని చూస్తారు. అంటే యూజ్ అండ్ త్రో అన్నమాట. ఇతరులు వీళ్ళని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటారో, తర్వాత వీళ్ళని పక్కన కరివేపాకు తీసేసినట్టు తీసి పారేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి అనవసరపు హామీలు ఇవ్వకండి. షూరిటీ సంతకాల మీద సంతకాలు చేయండి, షూరిటీ సంతకాలు పెట్టకండి, షూరిటీ సంతకాలు చేయకండి. అలాగే ఎవరికి పడితే వాళ్ళకి హామీలు ఇచ్చేయటం, మాట ఇచ్చేయటం, ఆ మాట ఇవ్వటం కోసం మీరు అప్పుల పాలైపోవటం, ఆ మాట ఇవ్వటం కోసం మీరు సమస్యలు ఎదుర్కోవటం, ఇలాంటి పనులు ఏవి కూడా మీరు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. తన తండ్రి, తండ్రి కుటుంబం, తన సోదరులు, సోదరీమణులు, అలాగే వాళ్ళ పిల్లలు ఇలాగా అందరూ కూడా ఒక హ్యాపీగా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఒకవేళ కలిసిమెలిసి లేకపోయినా కూడా అందరూ హ్యాపీగా ఉండాలన్న ఒక రకమైన దృక్పథం వీళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే జనం ఎప్పుడూ కూడా కుంభరాశి వాళ్ళు యూజ్ అండ్ త్రోగానే వాడతారు. వాళ్ళ స్నేహాన్ని, వాళ్ళ స్నేహానికి ఇచ్చే విలువని, ఆ స్నేహానికి ఇచ్చే బలహీనతని ఎదుటి వాళ్ళు దాన్ని, ఆ బలహీనతను వాడుకుని వీళ్ళని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని వీళ్ళని నట్టేట్లో ముంచేస్తారన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కుంభరాశి వాళ్ళకి తాము ఇతరులకి ఎంత హెల్ప్ చేసినా కూడా, ఇతరులకి ఎన్ని మంచి పనులు చేసినా, ఇతర జీవితాల్లో ఎంతమందికి కొత్త వెలుగులు పండించినా కూడా అవతల వాళ్ళు వీళ్ళకి ఒక్క పైసా కూడా ఉపయోగపడరు. అవతల వాళ్ళు కనీసం వీళ్ళు కన్నెత్తి కూడా చూడరు. అవతల వాళ్ళు డెవలప్ అయిపోతారు, వీళ్ళు అక్కడే ఉండిపోతారు.
వీళ్ళు ఎవరికైతే చేయూతనందిస్తారో, ఎవరికైతే వీళ్ళు సహాయం చేస్తారో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వెళ్తారో, కుంభరాశి వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారన్న విషయాన్ని గమనించాలి. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని కనుక మనం కూలంకషంగా కనుక పరిశీలిస్తే, కుంభరాశి వాళ్ళు తమని తాము సరిగ్గా అంచనా వేసుకోలేరు. తమకి విపరీతమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయి, విపరీతమైన సామర్థ్యం ఉంటుంది, విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. అయితే తమ గురించి తాము సరిగ్గా వాళ్ళు అంచనా వేసుకోలేరు. ఇతరుల గురించి, ఇతరుల మనుషుల్ని వాళ్ళు సరిగ్గా అంచనా కట్టలేరు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు దుర్మార్గులు, ఎవరు సాధు స్వభావాలనే విషయం అంచనా వేయటంలో ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం బలహీనంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కానీ, ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క వెల్ విషర్స్ సహాయ సహకారాలతో మీరు నిర్ణయాలు తీసుకోవటం ఎంతైనా మంచిది. అలాగే వీళ్ళ జాతకాన్ని కూడా వీళ్ళు అంచనా వేసుకోలేరు. ఎందుకంటే వీళ్ళ సామర్థ్యం, వీళ్ళకి అపారమైన తెలివితేటలు ఉంటాయి, అపారమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయి, అపారమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు తమని తాము సరిగ్గా అంచనా వేసుకోలేకపోవటం వల్ల జీవితంలో చాలా వరకు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళవలసిన వారు కూడా మధ్యలోనే ఆగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళకి ఇంకొక విషయం కూడా ఉంటుంది. వీళ్ళకి కొంచెం వీళ్ళ మాట తీరు కూడా ఎదుటివాడికి కొంచెం వీళ్ళకి అహంభావం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎదుటివాళ్ళకి. అలాగని వీళ్ళేమీ స్వార్థపరులు కాదు, వీళ్ళకి అహంభావంతో ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళ మాట తీరే అలాగ ఉంటుంది. వాళ్ళ మాట తీరే కొంచెం పరుషంగా ఉంటుంది. ఓపెన్గా చెప్తారు, ఏదైనా నిజాయితీగా చెప్తారు, నిజాయితీగా మాట్లాడతారు. అది ఎదుటివాడికి అర్థం కాదు కాబట్టి, ఎదుటివాడు వాళ్ళ అర్థం చేసుకోలేరు కాబట్టి, దాన్ని ఎదుటివాడు నెగిటివ్గా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద కారాలు మిరియాలతో నూరటం, వీళ్ళతో వీళ్ళని దూరంగా పెట్టడం, వీళ్ళని శత్రువులుగా భావించడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా, ఎందుకంటే మీకు త్వరగా కాసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడితే వాడే మీ జీవిత మంచి స్నేహితుల్ని భావించే మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి కన్మషం ఉండదు వీళ్ళకి. ఎవరైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళంతా తమ వాళ్ళే అనుకునే మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఎవరితో అయినా సరే స్నేహం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇతర రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు కానీ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 1కి 10 సార్లు ఆలోచించాలి. 1కి 10 సార్లు మీరు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి తప్పించి అనాలోచితంగా మీరు ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క బంధువులు, మీ యొక్క ఆత్మ బంధువులు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వల్లే మీకు సమస్యలు పెరుగుతాయనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకి హామీలు ఉండకండి, షూరిటీ సంతకాలు చేయకండి. అలాగే వీళ్ళకి ఇంకొక గుణం కూడా ఉంటుంది. తమ సోదరులన్నా సోదరీమణులన్నా విపరీతమైన అభిమానం ఉంటుంది, విపరీతమైన ఆరాధన ఉంటుంది. అందువల్ల వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతారో, అవసరమైతే తల తాకట్టు పెట్టైనా వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తారన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీకు నిజంగా వాళ్ళు నిస్వార్థంగా మీతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసినా పర్వాలేదు. కాకపోతే మిమ్మల్ని ఉపయోగించుకుని వదిలేసే వాళ్ళైతే మీరు ఎవరికీ కూడా సహాయం చేయనక్కర్లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి జాలి గుండి చాలా ఎక్కువగా ఉంటుంది. జాలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జాలి ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిదానికి కూడా తీవ్రంగా స్పందిస్తారు. ప్రతిదానికి కూడా వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదానికి కూడా వీళ్ళు ఎక్కువగా స్పందించి దానికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మానవతా విలువలు కాపాడటంలో అంటే సరైన మానవులుగా వీళ్ళు జీవించడంలో కుంభరాశి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. డబ్బు సంపాదన మీద ఆసక్తి ఉన్నప్పటికీ కూడా డబ్బే ప్రధానం కాదని, మానవతా విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలనే ఒక రకమైన ఆదర్శ భావాలు ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయాల్లో కానీ, ఎవరి విషయంలో అయినా సరే
కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళకి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది కాబట్టి, ఒళ్ళొంచి పనిచేసే మనస్తత్వం ఉంటుంది కాబట్టి, వీళ్ళ జీవితం కూడా చాలా క్రమశిక్షణావంతంగా ఉంటుంది కాబట్టి, వీళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆలస్యమైనా సరే వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ కుంభరాశి వాళ్ళకి మైండ్ ఎప్పటికప్పుడు కూడా డైవర్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క అభివృద్ధికి ఆటంకంగా వీళ్ళ అభివృద్ధి మధ్యలోనే ఆగిపోవడానికి ప్రధానమైన కారణం కూడా వీళ్ళకి ఈ యొక్క మనోచాంచల్యం కూడా ఒక ప్రధానమైన కారణమని మనం చెప్పుకోవచ్చు. మైండ్ ఎప్పటికప్పుడు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ మైండ్ ఎప్పటికప్పుడు డైవర్ట్ కాకుండా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా రాహుకాలంలో దుర్గా ఆరాధన చేయండి. అలాగే నిత్యము కూడా శివారాధన చేయండి. ఎందుకంటే శివుడు మనస్సుకి ప్రధాన కారకుడు అవుతాడు, మనసుకి ప్రధాన కారకుడు అవుతాడు. అలాగే రాహువు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని మాయలోకి తీసేయగలకుండా, మాయలోకి మిమ్మల్ని పంపించకుండా ఒక రాహు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గామాతను మీరు ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల దుర్గామాతని అలాగే శివుణ్ణి ప్రతిరోజు కూడా మీరు ఆరాధన చేసుకుంటూ ఉండి నిత్యము కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి, మంచి అభివృద్ధి ఉంటుంది, జీవితంలో ఉన్నత శిఖరాలకి మీరు చేరుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.